పవన్ నటిస్తున్న చిత్రంలో మంచి అంచనాలున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలకు డేట్స్ను కేటాయిస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ రాజకీయాలకు చిన్నపాటి గ్యాప్ ఇచ్చారు. తాజాగా పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ని ముగించేశారు. ఇప్పుడు ఓజీ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. దీంతో పవన్ అభిమానుల ఆనందం రెట్టింపైంది. ఇప్పుడు అందరి దృష్టి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను పవన్ త్వరలోనే తిరిగి మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై దర్శకుడు హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ నుంచి ది బెస్ట్ సినిమాను అభిమానులకు అందించేందుకు తమ యూనిట్ ప్రయత్నిస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ నుంచి అద్భుతమైన సినిమాను అందించేందుకు తాము మరింత కృషి చేస్తున్నట్టు హరీష్ శంకర్ కామెంట్ చేశారు. పైగా హరీష్ ఇటీవల రవితేజతో తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ సినిమా డిజాస్టర్ కావడంతో ఈసారి చాలా కసితో పనిచేస్తున్నారట. గతంలో హరీష్ పవన్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ మ్యాజిక్ మరొకసారి రిపీట్ అవుతుందన్న ధీమా అందరిలోనూ ఉంది. ఎందుకంటే హరీష్ తాజాగా చేసిన కామెంట్లు అలా ఉన్నాయి. హరీష్ గట్టిగా కొడితే ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్గా నిలిచే అవకాశం ఉంది. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత వారిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై అందరిలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ మూవీ కోసం పవన్ సెట్లో అడుగు పెట్టబోతున్నారన్న వార్త బయటకు రావడంతో ఎప్పుడు ఈ చిత్రం మొదలు పెడతారా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ జూన్ 12 నుండి ప్రారంభం కానుందని అంటున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో 2026 ఫస్ట్ హాఫ్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి కూడా పవన్ భారీగా డేట్స్ని కేటాయించినట్టు తెలుస్తుంది. మరొక వైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్గా జరుగుతున్నాయంట. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. గతంలో తమిళ హిట్ సినిమా తేరి రీమేక్గా ఈ చిత్రం రూపొందుతుందని వార్తలు రాగా ఇప్పుడు హరీష్ శంకర్ స్క్రిప్ట్లో సీరియస్ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఒక సైనికుడి హీరోయిజం దేశభక్తితో కూడిన కథని రాస్తున్నాడని ఫిలిం నగర్లో జోరుగా చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ జనసేన ఇమేజ్ని సైనికుడి పాత్రతో మిక్స్ చేసి డైలాగ్స్తో రాజకీయ సెటైర్లు మాస్ ఎలిమెంట్స్ని జోడించి ఫ్యాన్స్కి పిచ్చెక్కిపోయేలా హరీష్ శంకర్ కసరత్తులు చేస్తున్నారట. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి భారీ అంచనాలు చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.